నేను నిన్న మజీద్ అన్నకు కాల్ చేశాను. ఆయన ఏంటంటే ఫోనే తీయడం లేదు. బండిని తీసుకెళ్ళి ఎక్కడైనా తాకట్టు పెట్టేద్దామా అనిపిస్తుంది. ఉండేదేది ఒక్కటే. అలెక్స్ నీకేం పైత్యమా? ఇది 8-9 ముందే జ్ఞాపకం చేయవా? నేను అప్పుడు చెప్పాను కదా నా గడుపుతో ప్రైవేట్లో వద్దనేసి. నువ్వు దేని గురించి దిగులు పడకు, డబ్బు విషయం నేను చూసుకుంటాను. నేను స్కాన్కు పోయింది కాకుండా ఆ ప్రశాంతి ఆటో ఎక్కి 800 అయిపోయింది. 800? దానికి నేనే వచ్చిండేవాడిని కదా. అది సరి, నువ్వు ఎప్పుడు చూస్తే బిజీగా ఉండేవాడే. బిజీ ఏం కాదు జెనీ, 2 సవారీలు ఎక్స్ట్రా దొరికితే అది మనకే మంచిది కదా. ఇటు చూడు జెనీ, నువ్వు తానావే కన్సీవ్ అయిపోయిందావా? హాస్పిటల్ అందరూ అడుగుతారు. ఎందుకు వాళ్ళు అలా అడుగుతున్నారు? అది పాపనోడు నాన్న అంటే అప్పుడప్పుడు హాస్పిటల్కి వచ్చేసి పావాలా. ఇదేమిటి? అది నిన్నే తినే స్కాన్ రిపోర్ట్. పాపను తిరిగి నీళ్లు కొంచెంగా ఉంది డాక్టర్ చెప్పారు. డేటుకు ముందే పాప పుట్టేసేదేమో. సిజేరియన్ చేస్తాలని భయంగా ఉంది. దానికి చాలా డబ్బులు కావాలి కదా. సిజేరియన్ ఏం కాదు జెనీ, వాళ్ళు డబ్బులు దొబ్బడానికి అలా చెప్తూ ఉంటారు. ఊరికే మనుషులు మోసం చేస్తావు. బిడ్డ అడ్డం తిరిగింది అది ఇది అని. వాళ్ళ గురించి నాకు తెలీదా ఏంటి? నువ్వు చెప్పేది చూస్తే అందరికి డెలివరీ చేశాను నువ్వే కదా. కిండల్ చేస్తున్నావా? ఏం చేస్తాను చూడు. ఇప్పుడు ఎట్టుంది? అక్కడ అడిగే వాళ్ళకి చెప్పు, బిడ్డ తండ్రి కూడానే ఉంటాడని. నీ పక్కకు వస్తే రొమాంటిక్ మూడ్లోకి వెళ్ళిపోయానే. ఏం చేస్తాం, దూరంగానే ఉందాం. ఏమండి, షర్ట్ ఐన్ చేసి పెట్టండా చూడు. కుప్ప ఎత్తుగా మర్చిపోయింది. ఏంటి ఇలాగే తీసుకొచ్చావు? ఒక మంచి కవర్ తీసుకురా. అయ్యా, ఇదోండ్రి. నువ్వు తినలేదు కదా, త్వరగా వెళ్ళి తిను సరేనా? నేను వెళ్ళొస్తాను. ఇక్కడెప్పుడు సీసీటీవీ కెమెరా పెట్టారు?
హలో. ఊబరే కదా? ఊబర్ ట్యాక్సీ మేడం. మీరిప్పుడు ఏ లొకేషన్లో ఉన్నారు? నేను ఇక్కడ భీమవరం టౌన్ స్టేషన్ పక్కన ఉన్నా మేడం. ఓకే, నేనిక్కడ ట్రెండ్సెట్ మాల్లోనే ఉన్నాను. ఎస్ మేడం. నేను కాసేపట్లో అక్కడ ఉంటాను మేడం. సో ఎంత టైం పడుతుంది? మేడం నేను వచ్చేస్తాను. ఓకే, నేనిక్కడ మాల్ ఎంట్రన్స్ లోనే నించుంటాను. సరే మేడం, సరే నాకు మేడం. అక్కడికి వచ్చి కాల్ చేస్తారా? ఓకే మేడం. ఓకేనా? ఓకే మర్చిపోకండి. సరే మేడం, నేను వచ్చాక కాల్ ఓకే. చేస్తాను. ఓకే మ్యామ్. కార్ రోడ్లో ఆపి ఏం చేస్తున్నావు? ఒక కాల్ సార్. ఏం కాల్ అది? ఒక కస్టమర్ కాల్ సార్. ఊబర్ ట్యాక్సీ సార్. అది సరే, నీ పేరేంటి? అలెక్స్ సార్. ఇల్లు ఎక్కడా? నేను ఇక్కడ జానకి నగర్లో ఉంటాను సార్. ఇక్కడ ఉండకూడదు, వెళ్ళో. పోనీ. Watch me jump. Watch me jump. Watch me jump. ఎస్ మ్యామ్. యా, టెల్ మీ. I'm listening. Yes, please keep talking. Oh, George. George, in fact, I'm discussing your matter whole day. Yes, just only your matter. Yeah, that will be perfectly fine with me. Oh, no, don't ever think about that. Your matter is of prime importance. Yeah, I will be home. I can look after myself in any ways. Don't even... Oh, please, George. What is this? Bullshit battery. Hey, ఎస్ మేడం. do you have charger? Thank you. ఎంత అయింది? 470 మేడం. ఓకే. మేడం. మేడం బ్యాలెన్స్ మేడం. 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 మళ్ళీ మీతో మాట్లాడడానికి నేను ఆర్జే తేజు వచ్చేసాను. సో ఈ రోజు మనం మాట్లాడబోయేది ఒక సూపర్ అండ్ ఎమోషనల్ కంటెంట్ కూడా. మీరు నాతో మాట్లాడాలనుకుంటే కాల్ చేయండి 24444444 కి. అండ్ ఒక స్పెషల్ గెస్ట్ కూడా మనతో ఈ రోజు ఉన్నారు. చెప్పమా. ఏమండి ఆ స్కాన్ రిపోర్ట్ ఆడపెట్టుండు. ఏంటి? పొద్దునే ఒక స్కాన్ రిపోర్ట్ ఇచ్చినాను కదా, అది ఎక్కడి? దాన్ని ఆ టేబుల్ మీదే కదా పెట్టాను. అది ఇక్కడ కనపడలేదు. అక్కడ లేకుండా ఎక్కడికి వెళ్ళిపోతుంది? నువ్వు సరిగ్గా వెతికి చూడు. నేను ఇక్కడ అన్ని దగ్గర చూసేస్తున్నాను, కనపడలేదు. ఇంకెక్కడికి వెళ్ళుంటుంది? ఒకవేళ అది కుప్పతోటనే చేసిపోయిందో. కుప్పతోనా? హలో, ఏమండి? జెన్నీ, నేను మళ్ళీ చేస్తాను. సరే.
subscriber is currently switched off. Please try after some time. The subscriber is currently switched off. Please నేను ట్యాక్సీ బుక్ చేశాను. ఓకే సార్. నేను ఇక్కడ గాంధీ జంక్షన్ పక్కనే ఉన్నాను. లొకేషన్ అందింది కదా? ఓకే సార్. ఓకే సార్. దగ్గరికి వచ్చాక ఫోన్. సరే సార్, నేను వచ్చేస్తాను. సరే, ఒక 10 నిమిషాలు. అవునవును, అది కాదు, నేను మాట్లాడతానులే. అలాగా, వస్తున్నా. సరే, నేను వెళ్ళొస్తాను. బాయ్.
అది కాదు సార్, వాళ్ళు ఏదేదో అంటుంటారు, మనం పట్టించుకుంటే ఎలా? వదిలేయండి, వస్తాను. పోనివ్వు. ఏంటి బాబు, టెన్షన్గా ఉన్నట్టున్నావు? లేదే, అదేం లేదు సార్. ఏం లేదు, కారు ఏసీ ఆన్ చేసి విండోస్ తీసి డ్రైవ్ చేస్తున్నావు, అందుకే అడిగాను. ఓ సారీ సార్. అలెక్స్, మీదే ఊరు? అలెక్స్ సార్. హలో, నేను అడిగింది మీ ఊరు, నీ పేరు కాదు. జానకి నగర్లోనే సార్. మామూలుగా ఈ ట్యాక్సీ డ్రైవర్లందరూ పని కోసం వేరే ఊరు నుండి వస్తుంటారు కదా, అందుకే అడిగాను. సార్ నేను ఈ కాల్ మాట్లాడుకోవచ్చా? వైఫ్ కాల్ చేస్తుంది. హలో. అలెక్స్, ఎందుకు ఫోన్ చేసినావు? ఉడనే చేస్తాను అంటే కట్ చేసినావు. అర్జెంటుగా ఒక సవారీ వచ్చింది, ఆ అందుకే. స్కాన్ రిపోర్ట్ చిక్కిందే. లేదు, నేను మళ్ళీ కాల్ చేస్తాను. జెనీ, తలుపు తీయద్దు. అలెక్స్, నీకేం పైత్యమా? చెప్తున్నానుగా, తెరవద్దు. సార్ ఒక్క నిమిషం. ఓకే. జెనీ, తలుపు తెరవద్దు. నువ్వు కంగారు పడి తలుపు తీయద్దు. ఓ షిట్. వద్దు, లేదు, నాకు వద్దు. హలో హలో జెనీ, ఏమండ్రి? ఇక ఎవరు బెల్ కొట్టినా తీయద్దు. నీకేమైంది అలెక్స్? ఎందుకు అలెక్స్ దయచేసి అట్లా నేను చెప్పినట్టు చెప్తావు? చెయ్యి. ఎదురు ప్రశ్నలు వేయకు. ఏమైందయ్యా, వైఫ్తో గొడవ పడడం అయిపోయిందా? గొడవ లాంటిదేం లేదు సార్. తను ప్రెగ్నెంట్, డెలివరీ టైం దగ్గర ఓ, పడింది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఓకే అలెక్స్, సార్. వెళ్ళొస్తాను. అలాగే సార్. ఏంది ఈయనకు అబ్బానే వచ్చేసిండ్రు? నాకు కాస్త తలనొప్పిగా ఉన్నట్టుంది. నువ్వు కొంచెం నీళ్ళు తీసుకొస్తావా? నీళ్ళు వేడిక కావాలే? వద్దు. అలెక్స్, నీతో కొంచెం డైరెక్ట్గా మాట్లాడాలి. ఒక 10 నిమిషాలే. ఏమైంది? హే,
ఓకే ఏం లేదు. మూడవుట్గా ఉండరు. ఏమీ లేదు. ఎందుకు ఇంత టెన్షన్గా ఉండరు అలెక్స్? ఏం లేదు, ఏం లేదు. డబుల్ రడల్ అనేసి టెన్షనా? ఏమండ్రి, మన ప్రశ్న అంతా ఒక ముడివికి వచ్చేసింది చూడు. ఆడ ఏడుస్తుండ్రా. హే, జెనీ 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 ఆవిడకి ఒలిగో ప్రాబ్లం ఉంది కదా, ఫ్రీ టైం లేబర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. డాక్టర్, భయపడే అంత ఏమీ లేదు. నాకు ఆ స్కాన్ రిపోర్ట్ కావాలి. స్కాన్ రిపోర్ట్ అది మిస్ అయింది డాక్టర్. డాక్టర్, జెనీకి అట్ ద స్లైటెస్ట్ ఇండికేషన్ సిజేరియన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. డాక్టర్, సిస్టర్, పేషెంట్ జెనీది కీప్ ఆన్ సిటీజీ. నేను వచ్చిన తర్వాత తీయచ్చు. యాజ్ అ సాల్ వైటల్స్ ఇండక్షన్ కావాలంటే చూసుకుందాం. ప్లీజ్ వెయిట్ ఫర్ మై ఆర్డర్స్. హలో, ఆ, ఆ స్కాన్ ఎత్తిన రిపోర్ట్ ఎత్తుకోరండ్రి. అలాగే. ఇంక మీదట కూడా నన్ను అవాయిడ్ చేయాలనుకుంటున్నావా అలెక్స్? నాకు అలెక్స్తో డైరెక్ట్గా మాట్లాడాలి. ఒక 5 నిమిషాలే. మీకు అసలు ఏం కావాలండి? మీరెవరో నాకు తెలీదు. ఇంతకు ముందెప్పుడు నేను చూడలేదు కూడా. సరేనా? అలెక్స్ చాలా టెన్షన్లో ఉన్నట్టున్నావు. Wife under obstetric observation for oligohydramnios induced preterm labor anticipation. హాస్పిటల్ చార్జ్, ఆపరేషన్, వీటికంతా డబ్బు లేకుండా ఎలాగ అలెక్స్? ఈ సమయంలో నీకు సహాయం చేయడానికి ఫ్రెండ్స్, కుటుంబం అని ఎవరూ లేరు. ఐ థింక్ యూ గెట్ ద పాయింట్. అసలు ఇప్పుడు మీకేం కావాలండి? కమ్ సీ మీ నౌ. Only then you will ever see your wife and baby again. హలో హలో మేడం,
అలెక్స్, ఒక అపరిచితుడుగా వచ్చి ఈరోజు నాకు చాలా ఇష్టమైన మనిషిగా మారిపోయావు. ఆ టైంలో ఎవరు నేను ఇక్కడికి తీసుకొచ్చి చేర్చుంటారు? మీరెందుకు ఇలా నన్ను టార్చర్ చేస్తున్నారు? నేనేం చూడలేదు. సరే, నువ్వు చూడలేదని నమ్ముతున్నాను. కానీ నువ్వు ఇక్కడికి వచ్చిన విషయం పోలీసులు కనిపెడితే అప్పుడు నువ్వేం చేస్తావు? అందుకు నేనేం చేయగలను? మీరే అతన్ని తల మీద కొట్టి చంపారు. అయితే నువ్వన్నీ చూసేసావు కదా. నువ్వు చాలా తెలివైన వాడవని అనుకోకో. ఒకవేళ నిన్ను చంపాల్సొస్తే నేను అది కూడా చేస్తాన్రా. నాకేం తెలియదు అంటున్నానుగా. ఈ ఇంటి చుట్టూ 10 ఎకరాల తోటుంది. నువ్వు ఎంత గింజుకున్నా సరే ఎవ్వరికి వినిపించదు. Oligohydramnios with AFI 3 centimeters liquid reduced. Chances for fetal distress. Indication for lowest segment cesarean section. జెనీకి ఇప్పుడు కావాల్సింది భర్త గాని ప్రేమ, అభిమానమే. ఇప్పుడు నేను చెప్పింది విన్నావంటే త్వరగా తన దగ్గరికి వెళ్ళిపోవచ్చు. మేడం, నేనేం చేయాలో చెప్పండి. అలెక్స్, నేనొక డాక్టర్ని, ఫోరెన్సిక్ సర్జన్. నేనే ఈ మర్డర్ చేశానని, నీకందులో భాగం లేదని నాకు బాగా తెలుసు. కానీ వీడిని చంపినందుకోసం నేను జైలుకి వెళ్లాల్సిన అవసరం నాకు అస్సలు లేదు. నాకు ఈ బాడీని ఏ ఎవిడెన్స్ లేకుండా డిస్పోజ్ చెయ్యాలి. దానికి నీ సహాయం నాకు కావాలి. నేను మీ కాళ్ళు పట్టుకొని అడుగుతున్నాను. నాకంటూ ఒక ఫ్యామిలీ ఉంది. నువ్వు నాకు సహాయం చేస్తే నీకే సమస్య రాకుండా నేను చూసుకుంటాను. ఈ ప్రపంచంలో ఎటువంటి హత్యని కనిపెట్టాల్సొచ్చినా అక్కడంతా ఒక ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ హస్తం ఖచ్చితంగా ఉంటుంది. చనిపోయే సమయంలో వీడు వదిలేసి వెళ్లిన ఎవిడెన్స్ నుంచి డికోడ్ చేసిన ఒక ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ లాగే నేనిప్పుడు ఆలోచిస్తున్నాను. నన్ను నువ్వు నమ్మచ్చు. ఒక చిన్న సమస్య కూడా రాకుండా మనం దీన్ని చేద్దాం. కుదరదు, నేను వెళ్ళాలి. రాత్రి సమయంలో ఇక్కడికొచ్చి ఒత్తి చేతులతో వెళ్తానంటే ఎలా? ఫింగర్ ప్రింట్స్. వీడిక్కడికి వచ్చాడనే అన్ని ఆధారాల్ని మనం తుడిచే తీరాలి. నేనిలాంటి దాన్ని కాదు, మేమిలాంటి వాళ్ళం కాదు. బట్ ఎడ్విన్ వీడు చేసింది లిలీ, ఆ చిన్న పాప వచ్చినప్పటి నుంచి నువ్వు తనతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నావు. అదేంటి అలాగంటావు? ఎడ్విన్ గురించి అన్ని విషయాలు శ్రద్ధగానే కదా చూసుకుంటున్నాను. ఏది ఏమైనా తన మీద నీకున్న ప్రేమ రోజు రోజుకి పెరుగుతూ పోతోంది. ఎడ్విన్ ఈగోనే అన్ని సమస్యలకి కారణం. ఈగోనా? ఎవరికే ఈగో? నాకు ఈగోనా? నాకా ఈగో అని అడుగుతున్నాను. ఎడ్విన్ ప్లీజ్ చాలా ఆప్తావా? నన్ను ఇలా ఇరిటేట్ చెయ్యొద్దు. ఇరిటేటింగ్ చేస్తున్నానా? నేను నిన్ను ఇరిటేటింగ్ చేస్తున్నానా?
కొద్ది రోజుల నుంచి నేను దీన్ని భరిస్తూ ఉన్నాను. అన్నిటిలోనూ గెలవాలని నీ మొండి పట్టుదలుంది చూడు. డర్టీ ఆరగన్ పేచ్. ఎడ్విన్ ఆగు! ఎడ్విన్ ఆగు! సిస్టర్, నా ఫోన్ కొంచెం ఇస్తావా? మేడం, మేడం, నా వైఫ్ కాల్ చేస్తుంది మేడం. మేడం, నేను ఈ ఫోన్ లిఫ్ట్ చేయాలి మేడం. నేను ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే తను పోలీసులకు కంప్లైంట్ ఇస్తుంది. ప్లీజ్ మేడం. దీని గురించి ఒక్క మాట అయినా బయటికి చెప్పావంటే నేను గొంతు కోసేస్తాను. హాస్పిటల్లో నీ భార్యను వెళ్ళి చూడాలనుకుంటే నేను చెప్పినట్టు చెయ్యి. 10 సెకండ్లో గొంతు కోస్తాను. రక్తం కారుతూ ఇక్కడే చచ్చిపోతావు. హాజని, డాక్టర్ ఏం చెప్పిండ్రు? భయపడకుండా ధైర్యంగా ఉండమని చెప్పారు. కాసేపట్లో చూసి చెప్తానన్నారు. నన్ను తని వదిలేసి ఎక్కడికి రా పోయిను? నేను ఒకటి అరేంజ్ చేద్దాం అనుకున్నాను, అందుకే. నాకు చాలా భయంగా ఉంది అన్నయ్య. భయపడకు. నీకు ఏదైనా సమస్య అంటే
కొన్ని నీళ్ళు కావాలి, కొన్ని నీళ్ళు కావాలి. నువ్వేమనుకుంటున్నావే? నా పేరు గోపి. మన డిఎస్పీ రామచంద్ర గారు చెప్పారు కదా, ఫామ్ హౌస్లో చిన్న పనుంది. మేమిక్కడికి వచ్చినప్పుడు ఇంటికి తాళం వేసింది, అందుకే తాళం కొంచెం ఇచ్చారంటే. తెల్లవారేలోగా పని పూర్తి చేయాలి. ఇంట్లో లైట్లు వెలుగుతున్నందువల్లే బెల్లు కొట్టాం. ప్లీజ్ మేడం, నన్ను వదిలేయండి. మీరేం చేయమన్నా కానీ నేను చేస్తాను. ప్లీజ్ మేడం. అక్కడ అంతా రెడీ చేసి ఉంచుంటారు. వితిన్ 45 minutes ఎంపీ ఆయిల్ అయిపోతే అక్కడ ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు. నువ్వు ఆ సమయంలోగా ఈ బాడీ డిస్పోజ్ చేయడానికి నాకు హెల్ప్ చేస్తే తర్వాత నువ్వు వెళ్ళిపోవచ్చు. ఇలా ఆలోచించి సమయాన్ని వృధా చేయకు. ఐ హ్యావ్ అ ప్లాన్. రక్తం శరీరం నుంచి బయటకు వచ్చిందంటే క్లాటింగ్ స్టాప్ అయిపోతుంది, రక్తం బిగుసుకుపోతుంది. రక్తపు మరకల్ని మనం తుడిచినా సరే బ్లడ్కి సంబంధించిన ట్రేస్ ఎలిమెంట్స్ పడిపోయినవి అలాగే ఉంటాయి. యాక్టివ్ ఆక్సీ బేస్డ్ క్లీనర్తో తుడిచామంటే ఫోరెన్సిక్ టెస్ట్ అయితే లుమినాల్ వరకు ఫెయిల్ అయిపోతుంది. ఈ రక్తపు మరకలు ఇక్కడ జరిగిన విషయాన్ని బయటికి చెప్పే గూఢాచారులు. బ్లడ్ ఫ్యాక్టర్ అనలైజింగ్. ఇక్కడ మిగిలిన రక్తపు మరకల్లో డిటెక్షన్ యాంగిల్తో హత్య జరిగిన స్పాట్ వరకు కనిపెట్టచ్చు.
వీడిక్కడికొచ్చి హత్య చేయబడ్డాడనే ఎవిడెన్స్ అంతా వెల్ డెలీటెడ్. కానీ వీడు హత్య చేయబడ్డానికి ముందు వీడు దారిలో వదిలేసిన ఎవిడెన్స్ కెనాట్ బి డెలీటెడ్. కానీ దానికి వీడు మాయమైపోతే కదా. ది బెస్ట్ వే టు కవర్ ది మర్డర్ ఇస్ టు క్రియేట్ సింపుల్ యాక్సిడెంట్. వీడు బయటకొచ్చినప్పుడు వీడు వచ్చిన దారిలోనే రీక్రియేటింగ్ అన్ యాక్సిడెంట్ సిచ్యువేషన్ ఎవిడెన్స్ కరెక్ట్గా ఉంటుంది. ఎస్. ఓర్ని ఏంద్రా ఇదే బయటే మొదలు పెట్టేశారా? సరే సరే కానివ్వండి, అదరు కొట్టేయండి, సంతోషంగా ఉండండి. రేయ్ మనం వెళ్దాం పదండ్రా. పదండి పదండి. ఏయ్ నువ్వు ఆ ట్యాక్సీ డ్రైవర్ అలెక్స్వే కదా? ఏంటిక్కడ? వైఫా? కాదు సార్, కస్టమర్. చాలా బాగుంది. రాత్రి పగలని చూడకుండా ఎందుకింత కష్టపడుతున్నావు? ఇంటికెళ్ళి భార్యతో కాసేపు టైం స్పెండ్ చేయవయ్యా. తను గర్భవతని చెప్పావు కదూ? నేనొక రిటైర్మెంట్ పార్టీ పూర్తి చేసుకుని వస్తున్నాను. పార్టీలో కొంచెం ఆలస్యమైంది. సరే జాగ్రత్తగా వెళ్ళండి. గుడ్ నైట్. ఓహో సారీ, గుడ్ మార్నింగ్. What a stupid Lily. మేడం మేడం What you make me to do? మేడం
బ్యాక్ టు ప్లాన్. బయటికి తీసుకెళ్లి డిస్పోజ్ చేయలేకపోతే ఈ కాంపౌండ్లోనే పాతేయడమే. ఇక్కడే డీకంపోజ్ అవుతే కదా స్మెల్ వస్తుంది. ముక్కలు ముక్కలుగా నరికేసి 1000 పీసులుగా బండిల్ కట్టి విసిరేస్తే అది మట్టికి ఆహుతైపోతాయి. మట్లో మట్టిగా కలిసిపోతుంది. Do it. వద్దు మేడం, నా వల్ల కాదు. నేను కట్ చేయలేను మేడం. నిజంగా నా వల్ల కాదు మ్యామ్. సారీ మ్యామ్. Why can't you? ప్లీజ్ మ్యామ్.
ఇక్కడెక్కడ గోతులు తవ్వి వాళ్ళేమీ చేయలేదు. అయితే వాళ్ళు మళ్ళీ వస్తారు. ఇది మట్లో ఉండడం చూశారంటే వాళ్ళకి తెలిసిపోతుంది. అందుకని ఇట్ ఇస్ రిస్క్. వీ షుడ్ మేక్ అనదర్ ప్లాన్. ఇంకా కూడా వీటినిక్కడే ఉంచుకుంటే అది మనకి ఇంకా ఇంకా ప్రమాదాలే తీసుకొస్తుంది. దీనికి మరో దారి కనిపెట్టి తీరాలి. మట్టిలో పూడ్చిపెట్టలేకపోతే నీటిలో కలిపేయచ్చు కదా. హలో, సర్జరీ చేస్తే సరిపోతుందా? పేషెంట్ కాళ్ళు కనపడకుండా చూసుకోవద్దు? ఎడ్విన్, నీతో మాట్లాడటం ఇష్టం లేదా? ఏంటి తెగ రెచ్చిపోతున్నావు? నేనిప్పుడు నీతో మాట్లాడాలి. ఇది ఇంత దూరం వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. చేయి జారిపోయిందా? అలా చేసిందే నువ్వే కదా, మనం కాదు, నువ్వే. చాలా నొప్పిగా ఉంది. మనసుగా లేక తగిలిన గాయంలోనా? ఏమైనా నీకు మనసు నొప్పెట్టదని తెలుసు. దానికి నువ్వు మనిషి జన్మెత్తలేదు. యువర్ డర్టీ ఫకింగ్ బాస్టర్డ్. లిల్లీ, ఎలా ఉన్నావు? శామ్యుయల్, ఈసారి ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లం? ఈ శామ్యూయల్ పరిష్కరించలేని ప్రాబ్లం ఏదీ లేదని లిల్లీకి బాగా తెలుసు. శామ్యుయల్, అది ఏం జరిగిందంటే
సార్ ఎస్ఐ సార్. సార్ సార్ అక్కడ ఒక హత్య జరిగింది సార్. అక్కడ ఒక లేడీ ఒక అతన్ని రిటైర్డ్ పోలీస్ ఆఫీసరా? ఈ స్టేషన్లోనా? అవును సార్. ఏమంటున్నావయ్యా? నేను ఇక్కడి నుంచి కారులో తీసుకువెళ్ళాను సార్. గత సంవత్సరం నుండి ఈ స్టేషన్లో ఎవ్వరూ రిటైర్డ్ కాలేదు. బాగా ఆలోచించి చెప్పు. వస్తున్నా. అలెక్స్, మీ ఊరేది? నేనొక రిటైర్మెంట్ పార్టీ జరుపుకొని వస్తున్నాను. కొంచెం లేట్ అయింది. ఇప్పుడేంటి, బాగా భయపడ్డావా? ఈ శామ్యూల్ పరిష్కరించలేనటువంటి ప్రాబ్లం ఏదీ లేదని లిల్లీకి బాగా తెలుసు. సార్ మీరు నాతో ఒకసారి రండి ప్లీజ్ సార్. నేను చూపిస్తాను ప్లీజ్ సార్. రండి సార్. ఫాలో మీ. రండి సార్. ఇక్కడే కట్ చేశారు సార్. ముక్కలుగా కట్ చేసి అక్కడ తీసుకెళ్ళి బ్యాగ్లో పెట్టాను సార్. ఇక్కడే సార్. ఇక్కడ? అవును సార్, ఇక్కడే ముక్కలుగా కట్ చేసి అక్కడ బ్యాగ్లో పెట్టాను సార్. ఎక్కడ? ఆ గార్డెన్లోనే సార్. చెప్తున్నాను సార్. సార్ వెళ్ళకండి సార్. ఉన్నాడు సార్. సార్ నేను చెప్పేది నిజం సార్. సార్ నా మాట నమ్మదు సార్. బంగారు కొండ. నాయన చూడండి. ఇలా చూడు. నాన్న చూడు. టాటా. నాన్నకు టాటా చెప్పు. టాటా. నాన్నకు టాటా చెప్పండి. వెళ్ళొస్తాను జని. టాటా. టాటా. నాన్నకు టాటా చెప్పు. టాటా. టాటా చెప్పు. టాటా.